హాయ్ గైస్, టుడే టాపిక్ ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్స్ అనమాట. సో వెబ్సైట్లో డిఫరెంట్ ఇన్పుట్ ట్యాగ్స్ ఉంటాయి. లైక్ ఒక టెక్స్ట్ ఎంటర్ చేయమని, ఆర్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని, అండ్ యూజర్ నేమ్ ఎంటర్ చేయమని. సో ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం డెవలప్ చేద్దాం. సో లెట్స్ టు జంప్ ఇంటూ ఫర్ దాట్. అంటే సో ప్రీవియస్గా మనం చేస్తున్నాం ఇది. సో దాన్ని మనం తీసేస్తాం. సో ఓకే, సో నేనైతే దీన్ని చేసిన అండ్ కాపీ పాత్ పైన క్లిక్ చేసా అండ్ ఇక్కడైతే పేస్ట్ అనేది చేసిన ఎంటర్ పైన క్లిక్ చేసా. సో నాకైతే ఇక్కడ ఏమి డిస్ప్లే అయితే కాలేదు. సో నేనైతే ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ అని ఇవ్వాలనుకుంటున్నా. సో ఇన్పుట్ మనం దానికి ఒక టైప్ అనేది ఇవ్వాలన్నమాట. సో టైప్ మనం ఏమి ఎంటర్ చేయాలి, టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను, అందుకని టెక్స్ట్ అని ఎంటర్ చేసి దీనికి క్లోజ్ బ్రాకెట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఇష్టం అనమాట. సో అది ఇచ్చినా పర్లేదు అండ్ ఇవ్వకపోయినా పర్లేదు. సో సేవ్ చేసిన, సో రన్ చేసిన. రన్ చేస్తే ఇక్కడ మనకి డిస్ప్లే అయింది చూడండి. సో మనం ఇక్కడ సమ్ టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. సో అట్లనే ఇక్కడ ఇన్పుట్ తీసేసిన క్లోజ్ బ్రాకెట్. సో కంట్రోల్ సేవ్ చేసాను. సో అయినప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను నెంబర్ అని ఇస్తున్నా. సో న్యూ ఎంబిఆర్ నెంబర్ అని పెట్టి సేవ్ చేసిన. సో ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయొచ్చు అనమాట. సో వేర్ ఇస్ మిస్టేక్. టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఎంటర్ కాదన్నమాట, నెంబర్ ఎంటర్ చేస్తే మాత్రం ఎంటర్ అవుతుంది. సో మనం ఎంత నెంబర్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం వేరేది ఇచ్చి చూద్దాం. లైక్ డేట్ అని ఇస్తున్నా, డేట్ అని ఇచ్చా అండ్ సేవ్ చేసా అండ్ రన్ చేస్తే ఒక డేట్ ఫీల్డ్ అనే డేట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ ఇంకా మనం డిఫరెంట్ చేయొచ్చు. అండ్ బటన్ అని ఇస్తున్నా, BUTT అండ్ బటన్ అని ఇస్తున్నా. సో ఇక్కడ బటన్ అని ఇచ్చాను కానీ ఇక్కడ ఏమీ ఎంటర్ చేయలేదు. సో దానికి మనం వాల్యూలో ఇక్కడ బటన్ అని ఇస్తున్నాను అండ్ సబ్మిట్ అని ఇచ్చాను అండ్ సేవ్ చేస్తే. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇచ్చాను వాల్యూ అని ఇచ్చాను. సో దాని వాల్యూ సో ఇక్కడ సబ్మిట్ అనేది ఇస్తే మనం ఇక్కడ ఏమి ఇస్తే అవతల అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే పైన క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను. అండ్ సో నేను ఈరోజు ఏంటంటే ఒక లాగిన్ ఫామ్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ మనకి బటన్ ఉంది కాబట్టి సో ఇక్కడ సబ్మిట్ అని పెడుతున్నా. అండ్ మనకి ఇన్పుట్ ఫీల్డ్ ఏంటంటే సో నేను ఒక నెంబర్ ఒక టెక్స్ట్ ఎంటర్ చేసి దాన్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నా. ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను అండ్ దాన్ని క్లోజ్ చేసి సేవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు రీఫ్రెష్ చేసి సో సమ్ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చి సబ్మిట్ బటన్ వచ్చింది. సో ఈ విధంగా మనం లాగిన్ పేజెస్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇట్లనే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈమెయిల్ ఇచ్చి చూద్దాం. సో టైప్ దగ్గర
సో వాల్యూ అనేది తీస్తున్నా ఇక్కడ. ఈమెయిల్ ఇచ్చి సేవ్ చేసా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ ఈమెయిల్ మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఈమెయిల్ ఎంటర్ చేయడానికి మనకి యాక్సెస్ వస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు సో మనకి సో వ్యాలిడేషన్ అనేది ఇన్కరెక్ట్ అనేది వస్తుంది. సో దట్స్ రీజన్ మనం ఇక్కడ ఈమెయిల్ ఇస్తున్నాం. అండ్ మనం ఒక లాగిన్ ఫామ్ అనేది డెవలప్ చేద్దాం. లెట్స్ సీ ఫర్ దాట్. సో నేనైతే ఇన్పుట్ చేసి అండ్ టైప్ ఇచ్చేసి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తున్నా. TXT టెక్స్ట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఐ సేవ్ ఇట్ ఫర్ దాట్ నా. అండ్ సి సో ఇక్కడైతే మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. అండ్ అట్లనే నేను ఇంకొక ఇన్పుట్ అనేది ఇస్తున్నా. అండ్ ఇన్పుట్ టైప్ ఇచ్చేసి పాస్వర్డ్ అని ఇస్తున్నా. పాస్వర్డ్ ఇస్తే సో ఇక్కడ ఏంటంటే నేను సేవ్ చేస్తున్నా చూడండి. అండ్ రిఫ్రెష్ చేస్తే సో ఇక్కడ 2 ఇన్పుట్ బాక్స్ అనేవి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఎంటర్ చేసిన సమయం ఎంటర్ చేసినా సో ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది టెక్స్ట్ ఫీల్డ్లో. అట్లానే ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనం ఏమైనా ఎంటర్ చేస్తే డిస్ప్లే అవ్వడం అనేది జరగదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్వర్డ్ అండ్ టెక్స్ట్. సో నేను ఇంకొకటి సబ్మిట్ బటన్ కూడా ఇస్తున్నాను. సో ఇన్పుట్ ఈక్వల్ టు సబ్మిట్ టైప్ ఈక్వల్ టు అండ్ దీనికి వాల్యూ కూడా ఇవ్వాలన్నమాట. వాల్యూ వచ్చేసి సో సెండ్. సో ఇది అనేది మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది సెండ్ అనేది. సో లెట్స్ సీ. సో చూడండి ఇక్కడ 2 ఇన్పుట్ బాక్స్ అని రావడం జరిగింది. అండ్ ఇక్కడ సెండ్ అని సో ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో లెట్స్ సీ అది కూడా మనం కవర్ చేద్దాం. సో ఇక్కడైతే సో దీని కింద రావాలనుకుంటున్నాను నేను. సో ఈ బాక్స్ అందుకని నేను BR అని ఇస్తున్నా. సో BR అంటే బ్రేక్. కంట్రోల్ సేవ్. సో ఈ బటన్ అనేది కిందకి వచ్చింది. అండ్ ఈ 2 ఇది కూడా కిందకి రావాలని అనుకుంటున్నా. సో లెట్స్ సేవ్ BR ఇక్కడ ఇస్తున్నాను. అండ్ లెట్స్ సేవ్ ఇట్. సో ఇక్కడ ఇట్లా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదో మిస్సింగ్. సో అందుకని నేను ఒక లేబుల్ అనేది తీసుకున్నా. సో లేబుల్ మీన్స్ so and enter your name is some email. So let's save it for that. సో ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది జరుగుతుంది. సో చూడండి ఎంటర్ యువర్ ఈమెయిల్. సో ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా ఇక్కడ కూడా అదే ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ సో పాస్వర్డ్కి ముందు కాబట్టి ఇక్కడ ఇస్తున్నా. టైప్ వచ్చేసి టైప్ రాదు. సో లేబుల్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసా. సో లెట్స్ సేవ్ ఇట్ ఫర్ నౌ. అండ్ సో ఇది కూడా సో దీనికి ఇది సో టెక్స్ట్ కింద ఈ బటన్స్ రావాలి. ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి రావాలి. సో అందుకని నేను ఇక్కడ బ్రేక్స్ ఇస్తున్నా. BR అండ్ సేవ్ చేస్తున్నా. అండ్ సో ఎంటర్ యువర్ ఈమెయిల్ అని కింద బాక్స్ రావడం జరిగింది. సో అట్లానే
ఇక్కడ ఇస్తున్నా. సో let's save it for that. సక్సెస్ఫుల్లీ మన ఒక స్మాల్ లాగిన్ పేజ్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఇంకా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ. ఒక కలర్స్ అనేవి, ఇమేజెస్, సో ఇవన్నీ కూడా మనం సిఎస్ఎస్ అండ్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్లు అనేవి ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. So that's all about today, guys. If you have any confusion, if you have any queries, let me know. I'm more than happy to assist you.